హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి కోయంబత్తూరులో ఉన్న ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ ఇంకొక టెంపుల్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉండిద్ది అనుకుంటున్నాను. నిన్న వచ్చేసి టౌన్ హాల్లో ఉన్న కొనియమ్మన్ టెంపుల్కి అయితే వెళ్ళాం కదండి. ఆ కొనియమ్మన్ టెంపుల్ దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఆ తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. వాకబుల్ డిస్టెన్సే అని చెప్పారని చెప్పేసి మేమైతే అందరం కలిసి సరదాగా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. కోయంబత్తూరు సిటీని కూడా చూసామన్నమాట. అంటే అక్కడ ఉన్న ప్లేసెస్ అండ్ అలాగే అంటే అక్కడి నుంచి అక్కడికి కొంచెం ఒక 10 minutes లోపు అయితే చేరుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి చిన్నగా ఇలా నడుచుకుంటూ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. కానీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా నిన్న వచ్చేసి మనం కొనియమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఈరోజు వీడియోలో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అయితే చూస్తున్నాము. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని అయితే చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. ఈ విధంగా ఈ సెంటర్ వచ్చేసి ఏ సెంటర్ మాకైతే ఐడియా లేదు. అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం కదండి మేము. ఇక్కడ ఏ సెంటర్ అనుకుంటూ వెళ్తున్నాము. కానీ ఎక్కడైనా ఇంగ్లీష్లో నేమ్ ఉండిద్దేమో, స్ట్రీట్ నేమ్ చూద్దాం అనుకుంటే ఎక్కడ కూడా స్ట్రీట్ నేమ్ అయితే ఇంగ్లీష్లో లేదండి. అంతా అక్కడ తమిళ్లో అయితే ఉంది. ఇంకా ఎక్కడో ఒక్క చాట్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఉంది. బిగ్ బజార్ స్ట్రీట్ నుంచి మేము వైశాల్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. వైశాల్ స్ట్రీట్లో మనకి అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ దాదాపు ఇక్కడ టెంపుల్ దగ్గర సరౌండింగ్స్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి పెద్ద సెంటర్ అనమాట. అంటే ఈ సెంటర్ మీదుగా అయితే మేము వెళ్ళాము. ఇక్కడ ఒక ఏదో షాపింగ్ మాల్ కనిపించిందని చెప్పేసి ఈ షాపింగ్ మాల్ని కూడా ఒక చిన్న వీడియో అనేది తీసానమాట. ఓకే, మొత్తానికి ఈ షాపింగ్ మాల్ మీదుగా వెళ్ళి ఇంకొంచెం రైట్ సైడ్ తిరిగితే మనకి అక్కడ వైశాల్ స్ట్రీట్ అనేది వస్తుంది. ఆ వైశాల్ స్ట్రీట్లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. దారిలో ఇంకొక టెంపుల్ ఉందని చెప్పేసి ఆ టెంపుల్ నుంచి ఈ లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్తే ఇంకా టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. చాలా దగ్గరలో అయితే వచ్చేసాము మేమైతే. ఇంకా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో గోపురానికి కట్టేశారు కదండి, అదేనండి మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలా కట్టేశారనమాట. ఓకే, మొత్తానికైతే టెంపుల్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చేసాము. మేము ఎలా నడిచాము అంటే ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వచ్చాము అన్న దానికే నేను ఈ వీడియోలో మీ అందరికీ మేము ఇలా నడిచాము అని అయితే చెప్తున్నాను. ఓకే, మొత్తానికి టెంపుల్లో వెళ్ళగానే మనకి ఎదురుగా అయితే కనిపిస్తుంది కదండి, కలశం ఆకారంలో కనిపిస్తుంది కదండి, అదేనండి గర్భగుడి అంటే గర్భాలయం. ఎందుకంటే అమ్మవారిని అక్కడే కొలువై ఉంచుతారనమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అమ్మవారిని ఇంకొక సైడ్ ఒక రూమ్లో మొత్తం అయితే అమ్మవారి విగ్రహాలన్నింటినీ అయితే ఇక్కడ ఉంచారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇక్కడ కలశం ఆకారంలో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక సైడ్ అయితే పెట్టారని చెప్పాను కదండి. ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ పంతులు గారు ఆల్రెడీ మనకి పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట. పూజ చేసి హారతి ఇస్తున్నారు. అండ్ అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము ఇంకా అమ్మవారి హారతి తీసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట. అమ్మవారి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందనమాట. మీలో ఎవరైనా కోయంబత్తూరు వెళ్ళారనుకోండి, మనకి కోయంబత్తూరులో అడ్రస్ చెప్పాలి అంటే కనుక వైశాల్ స్ట్రీట్లో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అని చెప్తే ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా వెంటనే ఈజీగా అయితే అర్థమైపోతుంది. అమ్మవారి రూపం అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదండి. మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే జన్మంతా ధరించిపోతుంది అంటారు. అంతే కదండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.